ఇన్సోఫీ అనే ఒక కంపెనీ స్టూడెంట్స్ దగ్గర లోన్ తీసుకొని సుమారుగా ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 4 లక్షల నుంచి 8 లక్షల వరకు లోన్ తీపిచ్చి మీకు జాబ్స్ ఇస్తామని చెప్పి ఇలాంటి ఇంత పెద్ద పెద్ద దాంట్లో జాబ్స్ ఇస్తాం లైక్ ఎక్స్ప్రెస్ లింక్ అని వాళ్ళ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసి మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు బోర్డు తీసేస్తారు. స్టూడెంట్స్ అందరు ఇప్పటి వరకు ధర్నా చేసి సీఓ వస్తాడని చెప్పారు కానీ ఇప్పటి వరకు రాలేదు. స్టూడెంట్స్ సుమారుగా 700 స్టూడెంట్స్ వరకు లాస్ అయ్యారు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 8 to 10 lakhs వరకు వీళ్ళు లోన్ తీపిచ్చి మరి 9 months వరకు 9 to 1 year వరకు వీళ్ళని కంపెనీలో రిక్రూట్ చేసుకొని ఇప్పుడు తొలగిస్తున్నారు. రిక్రూట్ చేసుకున్నంతసేపు వీళ్ళు అసలు డబ్బులు కూడా ఇవ్వలేరు. ఇంటర్న్షిప్కి మీకు డబ్బులు ఇస్తాము, ఆఫర్స్ ఇస్తాము, పెద్ద పెద్ద కంపెనీలో మిమ్మల్ని అబ్రాడ్ పంపిస్తామని ఇట్లాంటి మాటలు మాయమాటలు మభ్యపెట్టి వీళ్ళని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు. ఏదైతే వీళ్ళు ఇన్ని మంత్స్ కష్టపడ్డారో మేము 1 year వరకు ఇక్కడ జాబ్ చేసాం, మాకు స్టైఫండ్ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు. ఎప్పుడు మేము ప్రశ్నించినా కూడా 3 monthsకి మీకు జాబ్ ఇస్తాం, 9 monthsకి ఇస్తాం, 10 monthsకి ఇస్తాం అని చెప్పి 1 year నుంచి ఇదే పాటుగా వీళ్ళని ఇలానే చేస్తున్నారు. నిన్న ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని మేము తొలగిస్తున్నాము, మీరు మాకు అక్కర్లేదు అని చెప్పి మీరు ఈ కంపెనీ కూడా మేము తీసేస్తున్నామని ఏదో విధంగా వీళ్ళకి ఒక మెయిల్ కానీ జూమ్ కాల్లో పెట్టారు. జూమ్ ప్లస్ ఒక మెయిల్లో మీటింగ్ పెట్టి లేదు మీరు ఇంకా అక్కర్లేదు, మేము అప్గ్రేడ్ తీసేస్తున్నాము, వేరే వాళ్ళతో కొలాబరేట్ అని ఇలాంటి మాయమాటలు చెప్పి తీసేస్తున్నాం. అంటే ఈరోజు పొద్దున్న స్టూడెంట్స్ అందరూ ధర్నాకి కూర్చున్నారు. మాకు జస్టిస్ కావాలి, మాకు డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి, మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, ఆంధ్రప్రదేశ్, వైజాగ్ అంత దూరం నుంచి వస్తున్నాం. మా పేరెంట్స్ అసలు ఎంత కష్టపడుతున్నారు. మా పేరెంట్స్ వాళ్ళు లోన్ ఒక్కొక్క పేరెంట్స్ నుంచి లోన్ తీయాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాం. మేము అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ దగ్గర నుంచి 4 lakhs to 8 lakhs వరకు లోన్ తీపిచ్చారు. ఆ లోన్ కూడా ఇప్పుడు మా మీదనే ఇస్తున్నారు. మేము జాయిన్ అయినప్పటికీ కూడా మాకు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేరు. స్టైఫండ్ ఇస్తా అన్నారు, స్టైఫండ్ ఇవ్వలేదు, అసలు ఏది ఇవ్వలేరు. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు మా లోన్స్ ఎవరు కడతారు అని వీళ్ళ డిమాండ్స్. మాకు ఏ విధంగా మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అందులో మా లోన్ క్లియర్ చేయాలి, అది మీరు చెప్తే కాదు, బ్యాంక్ నుంచి మాకు స్టేట్మెంట్స్ ద్వారా బ్యాంక్ నుంచి రావాలి. అండ్ ఆల్సో మమ్మల్ని ఇప్పుడు ఏ కంపెనీ కూడా తీసుకోదు, మీ వల్ల మాకు చాలా నష్టమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నాము. వన్సీరామ్ అనే బిల్డింగ్లో ఇన్సోఫియా అనే కంపెనీ ఒక బోర్డ్ ఎత్తేసింది. ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా లాస్ అయ్యారు. చాలామంది విక్టిమ్స్, సుమారుగా 700 members స్టూడెంట్స్కి లాస్ అయింది. మీ పేరేంటి? మాధుర్య అండి. సో ఎంత లాస్ అయింది మీకు? ఇప్పుడు బేసిక్గా వీళ్ళు మా పేరులో లోన్స్ తీసారండి. అవి వీళ్ళు కడతారో లేదో నాకు తెలీదు. మాకు ఎలాంటి గ్యారంటీ కానీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తీసిన లోన్ ఏదో వాళ్ళు కడుతున్నట్టు వాళ్ళు తీసుకున్నట్టు లేదు, అంతా మేమే కడుతున్నట్టు మా పేరెంట్స్ అకౌంట్స్ నుంచే కట్ అవుతున్నాయి. అది కో అప్లికెంట్ అని చెప్పి తీసుకున్నారు మా పేరెంట్స్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, దాంట్లోంచే కట్ అవుతుంది. వాళ్ళు మాకు 14,000 స్టైఫండ్ లాగా ఇస్తున్నారు. ఆ స్టైఫండే ఈ ఈఎంఐ అమౌంట్ అండి. సో 5 years tenure ఇది. వీళ్ళతో మేము 3 years పనిచేస్తే మిగిలింది మేము కట్టక్కలేదు, వాళ్ళు ప్రీ క్లోజర్స్ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడేమో వీళ్ళు మాకు 3 years బాండ్ రాయించుకున్నారు, 9 months ట్రైనింగ్ అన్నారు. 9 months ట్రైనింగ్ తర్వాత ఇమీడియట్గా జాబ్ ఇవ్వలేదు. మొన్న జనవరిలో ఇచ్చారు, 3 months కూడా ఇంకా జనవరి మధ్యలో వచ్చింది, 3 months కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నిన్న ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ప్రయర్ నోటీస్ లేదు, ఏం లేదు, టర్మినేట్ చేస్తున్నాము, కంపెనీ డిజాల్వ్ అయిపోయింది ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, అది ఇది అన్నారు. కానీ ఇంకా కంపెనీలో కొంతమంది ఉన్నారు, కంపెనీ లేనప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఉంచారో తెలియదు ఇంకా. కానీ ఇలా అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఒక 3 years ఎక్స్పీరియన్స్తో మేము ఎక్కడికి వెళ్ళి బతుకుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీళ్ళు లోన్ ఇంకా అప్గ్రేడ్ కొన్న తర్వాత ఇదంతా ఇంట్రెస్ట్ ఒకటి ఉందండి, ఇంట్రెస్ట్తో కలిపి మేము టోటల్ 8 lakhs ఎంతో కడుతున్నాం. ఎంతమందిని టర్మినేట్ చేశారంటే స్టార్టింగ్లో ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నారు, ఎంతమందిని టర్మినేట్? వైజ్ బ్యాచ్లో 45 members మినిమం అని రిక్రూట్ చేశారు. అలా ఒక్క బ్యాచ్లో 50 members అయ్యారు. అలా 10 batches ఉన్నాయి. ఇందులో మళ్ళీ 2 courses ఉన్నాయి, మాస్టర్స్ అని, పీజీపీ అని. మమ్మల్ని మాస్టర్స్లా తీసుకున్నారు, ఇంకా మమ్మల్ని పీజీపీలా తీసుకున్నారు, ఇంకా మాస్టర్స్లా తీసుకొని యూఎస్ఏ కూడా పంపుతున్నారు. అది 10.75 lakhs అండి. ఇంకా లోన్ మాదన్న 5.25. ప్రాజెక్ట్స్ లేవని చెప్పి మమ్మల్ని తీసేశారు, ప్రాజెక్ట్స్ లేవని చెప్పి. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎంఎస్ కోర్స్ కోసం వీళ్ళు మళ్ళీ హైర్ చేసుకుంటున్నారు. ఏ బేసిస్లో చేస్తున్నారంటే దీనికి కన్సర్న్ పీపుల్ పేర్లు మీకు ఏమైనా తెలుసా? CEO పేరు దక్షిణమూర్తి అండి. మమ్మల్ని మెయిన్గా రిక్రూట్ చేసుకుందంటే సాయిరామ్ సార్. ఆయనే వచ్చి మా కాలేజెస్కి వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఆయన రిక్రూట్ చేసుకున్నారు. ఆయన వల్ల ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు. సుమారుగా ఒక్కొక్కళ్ళు 4 లక్షల పైన లాస్ అయ్యారని అంటున్నారు. 5 point నుంచి 6 point వరకు. ఇంట్రెస్ట్ 8 lakhs. విత్ ఇంట్రెస్ట్ 8 lakhs. ఓకే, మీరు చెప్పండి.
సో ఆల్రెడీ మాకు ట్రైనింగ్ తర్వాత 9 months ట్రైనింగ్ తర్వాత జాబ్ ఇస్తా అన్నారు. 9 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాకు జాబ్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని 2 months మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 2 months అయిన తర్వాత జాబ్ ఇచ్చారు. ఓకే, జాబ్ ఇచ్చిన తర్వాత 4 months అయింది. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎలా టర్మినేట్ చేస్తారు మమ్మల్ని? సో ఇప్పుడు మేము లోన్స్ కూడా మేమే కట్టుకోవాలి. దానికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ 8.25 కట్టుకోవాలి మేము. సో చాలా కొంతమంది ట్రైనర్స్ కూడా ఉన్నారు. మాకంటే ఓకే జాబ్ వచ్చింది 4 months. ఈ 4 months ఎక్స్పీరియన్స్తో ఏ జాబ్ ఇస్తారు? ఎవరు ఇస్తారు మాకు జాబ్? 4 months ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు పే చేస్తారా? చేశారు. ఎంత పే చేస్తారు? సేమ్ ప్యాకేజ్ అమౌంట్. ఓకే, మీరు కట్టినట్టు ఏదైనా ట్రాన్సాక్షన్ స్లిప్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ప్రూఫ్స్? అంటే కొంతమందికి ప్రొవైడ్ చేస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి ప్రొవైడ్ చేయరు. ఓకే ఫైన్. ఇంకేమైనా చెప్పాలంటే మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు డిమాండ్స్ ఏంటంటే కొంతమంది ట్రైనీస్కి సర్టిఫికేట్స్ కూడా రాలేదు. ఆ సర్టిఫికేట్స్ రావాలి. ఇంకా మాకు శాలరీ అనేది ఈ మంత్ ఫుల్ శాలరీ కావాలి. నెక్స్ట్ 3 months ఆఫ్ శాలరీ మాకు కావాలి. ఫుల్ శాలరీ మాకు 3 monthsది కావాలి. ఇంకా లోన్ మొత్తం కొలాబ్ చేసేసి మీరు కన్సర్న్ సీఈఓతో కానీ ఎవరితోనైనా మాట్లాడడం ట్రై చేస్తారా? సీఈఓతో మీటింగ్ పెట్టిన తర్వాత మాకు మ్యూట్ అనే ఆప్షన్, లైక్ అన్మ్యూట్ అనే ఆప్షన్ మాకు ఇవ్వలేదు. మేము ఎలా అడగగలుగుతాం వాళ్ళని? చాట్లో మెసేజ్ చేస్తే దానికి ఒక్కదానికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు మేము అడిగిన దానికి. సో మాకు ఫేస్ టు ఫేస్ మీటింగ్ అని అవ్వకపోతే మా డిమాండ్స్ వాళ్ళకి ఎలా చెప్పాం? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసేసుకున్నారు కదా. సో మాకు అక్కడ ఇంకేం లేదు. డైరెక్ట్గా చెప్పారా మేము బోర్డు తిప్పేస్తున్నామని, లేకపోతే స్టూడెంట్ లేదు, వాళ్ళే డైరెక్ట్ నిన్న మీటింగ్ పెట్టి ట్యూరింగ్ మైన్స్ అనేది తీసేస్తున్నాము, అప్గ్రేడ్ కొనేసిందని చెప్పేశారు. మీరు ఎవరైనా కంప్లైంట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తారా, లేకపోతే ఇవాళనే ధర్నాకు కూర్చున్నారా? ఇవాళ నిన్ననే అయ్యింది, ఈరోజు కూర్చున్నాం. 6 months ముందే వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేవని చెప్పారు. మమ్మల్ని ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేవు, ఎకనామిక్ డౌన్ ఉందని టర్మినేట్ చేశారు. కానీ లాస్ట్ వీక్ కూడా హైర్ చేసుకున్నారు స్టూడెంట్స్ని. వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. ప్రాజెక్ట్స్ లేని వాళ్ళకి ఎలా జాబ్స్ వచ్చాయి? అదే అండి మా పాయింట్. మమ్మల్ని అయితే టర్మినేట్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళని టర్మినేట్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదండి. ఈ కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నారు అది కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఐటీ మినిస్టర్ అయి ఉండి ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎలా సార్? మీరు డేటా సైన్స్ అంటున్నారు, అది కూడా ఐటీఏ కదండి. ఏఎంఎల్ అన్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసింది టెక్నికల్ డేటా సైన్స్ ఏఐఎంఎల్ జాబ్ అని మాత్రమే చెప్పారు. నన్ను మాత్రం నాన్ టెక్నికల్గా వేసేసారు. ఓకే, అది కూడా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నువ్వు జాయిన్ అయితే నీకు వస్తుంది శాలరీ, లేదంటే లోన్ నువ్వే కట్టుకో, లోన్ నీ పేరు మీదే ఉందని మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు అందరినీ టర్మినేట్ చేసేసారు. ఇన్సోఫీ అనే ఒక కంపెనీ స్టూడెంట్స్ని సుమారుగా 700 స్టూడెంట్స్ని జాబ్లెస్ చేసి కంపెనీ దివాలా తీసేసింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. 2 weeks back, we got a confirmation from the CEO saying we will be onboarded. But after 2 weeks, we got a mail that we have a meeting on 5 o'clock, and the meeting just said that you guys are terminated, the company is shutting down. We did not have any prior knowledge about this. The promises he made 2 weeks back, the promises he made. He said we have multiple projects. 3 months back, he said he had multiple projects, and the audacity he had to go to the colleges and get more students in this. This is certainly a crime that he's fetching more students to come join and suffer like us. My juniors have confronted me, asked me, should I join Turing Minds? And I said them, please don't. We want compensation, at least 6 months or 1 year. Like we wasted 1 year in this company trusting them that they might provide us placement and all, but they kept telling next month you'll get, next month you'll get. They said like CEO addressed it and he said that May 15 you'll be onboarded and you'll get payment at May 31st. But right now they said no jobs. We are facing huge losses and there is nothing. Since the day they recruited till now, they didn't pay anything for you. No, they did not pay anything. They just kept promising us that you'll get paid, wait, have some patience, you'll get paid, you'll get paid. At least you're gaining knowledge, you'll get paid, you'll get paid. They just kept telling this only. We got multiple opportunities as well, but then we chose this company because we trusted them with their words, but still their promises weren't fulfilled at all. We weren't paid even a penny for our training period. It just kept on extending with some or the other reason that we are facing issues or we have projects. We were told we have projects until 2 weeks back, but then now yesterday we were told that there are no projects left and we are facing losses now. యాక్చువల్లీ ఫస్ట్ మా కాలేజ్కి వచ్చినప్పుడు మేము అడిగాం, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. డేటా సైన్స్ అంటున్నారు, లోన్స్ అంటే మాకు చాలా కష్టం.
లైక్ మా డాడీ పేరు మీద లోన్ రాకపోతే వాళ్ళు ఏమన్నారంటే సరే మీ బాబాయ్ వాళ్ళని అడగండి, మీ అన్న వాళ్ళని అడగండి అని చెప్పారు. మాకు దానికి స్ట్రెస్ అయింది. ఒక 3 months మేము స్ట్రెస్ చేసిన తర్వాత చాలా కష్టపడి లోన్ తెచ్చుకున్నాం. లోన్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు జాబ్ ప్రామిస్ చేస్తా అన్నారు. జాబ్ ఏమో ఇలా అయింది. అండ్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆఫ్టర్ 3 months పక్కా ఇంటర్న్షిప్ క్రియేట్ చేస్తాం మీకు. ఇంటర్న్షిప్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక 5,000 నుంచి 6,000 వరకు వస్తుంది. సో మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా మీకు వస్తాయి అన్నారు. సో ఆ బేసిస్ మీద మేము జాయిన్ అయినాం ఫస్ట్ ఇక్కడికి. ఇన్సెంటివ్స్ అని ఇచ్చారా? ఇన్సెంటివ్స్ ఏం అసలు ఇంతవరకు ప్రామిస్ చేశారు కానీ ఏది ఇవ్వలేదు. లైక్ వాళ్ళు ఏం చెప్పారంటే 6,000 వరకు మీకు ఇంటర్న్షిప్ లాగా ఇచ్చి మీకు కొన్ని ప్రాజెక్ట్ చేపిస్తే మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వస్తే మాకు ఓకే, మేము వేరే దాంట్లో జాబ్ ట్రై చేసుకోవడానికి కూడా ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మాకు రెసిషన్ టైంలో మాకు ఇలా తీసేస్తున్నాం అంటే మేము వేరే దగ్గర ట్రై చేయడానికి కూడా మాకు లేదు. ఇప్పుడు ఇన్సోఫీ అనేది ఏంటంటే మాకు ఫస్ట్ అప్గ్రేడ్ ఇన్సోఫీ అని చెప్పని ఫస్ట్ లేదు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఇన్సోఫీ. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అప్గ్రేడ్ ఇన్సోఫీకి షిఫ్ట్ అయిన తర్వాత మాకు కూడా ఛాన్స్ ఉంటుంది, ఇంకా హై పై జాబ్స్ ఉంటాయని చెప్పని, మాకు ఇంకా కెరియర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళు అప్గ్రేడ్ బోర్డ్స్ అనేవి తీసేశారు. ఎందుకు తీసేస్తారంటే నాకు దానికి కూడా ఒక సొల్యూషన్ కావాలి. అండ్ డిమాండ్స్ అనేవి ఇందాక మా వాళ్ళు చెప్పిన వాళ్ళంటే కొందరు ఆన్బోర్డ్ అయ్యారు. సో ఆన్బోర్డ్ అవ్వని వాళ్ళకి వేరే ప్లేస్మెంట్ చేస్తారు. సో ఆన్బోర్డ్ అయిన తర్వాత మాకు ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పారు. సో కంప్లీట్గా షట్ డౌన్ చేశారు. సో డిమాండ్స్ అనేవి మా వాళ్ళ డిమాండ్స్ ఎంత అది అప్పుడు మమ్మల్ని సైలెంట్గా ఉంచడానికి మెయిల్ పెట్టారు. సో ఇది జరిగిన 20 days స్పాన్లో ఇప్పుడు మమ్మల్ని తీసేశారు ఇలాగా. సో ఇప్పుడు మీ ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి అంటే మీకు ఏం కావాలి? ఈ 1 year మాకు చాలా లాస్ అయింది. సో మేము కాంపన్సేషన్ అడుగుతున్నాం. మా పీజీపీ సర్టిఫికేట్స్ కావాలి. ఫస్ట్ మా లోన్ క్లియర్ చేయాలి. క్లియర్ చేసి ఫస్ట్ మెయిన్ థింగ్ అదే, మాకు లోన్ క్లియర్ చేసి మాకు క్లియర్ ఎన్ఓసి ఇవ్వాలి. ఫైనాన్షియల్ పార్ట్నర్స్ వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏమీ చేయలే. మాకు శాలరీ ఇస్తా అన్నారు, లేదా స్టైఫండ్ ఇస్తా అన్నారు. మా దగ్గర లోన్ తీసుకొని మళ్ళీ ఎదురు మాకే వాళ్ళు లోన్ కడతామని చెప్పి అలా తీసుకొని స్టైఫండ్ ఇస్తామన్నారు 3 months తర్వాత. అది ఇవ్వట్లేదు. ఆ స్టైఫండ్ ఏం చేస్తున్నారంటే ఈఎంఐ ద్వారా కట్ చేసుకుంటున్నారు. అది మాకు వేసిన స్టైఫండ్. సేమ్ ఇలాగే మాకు కూడా ఆన్ క్యాంపస్ అని చెప్పేసి వచ్చాము. వచ్చిన తర్వాత 9 months ట్రైనింగ్ అన్నారు. అందులో వితిన్ 3 monthsలో మీకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాము. ఇన్ కేస్ అది అవ్వకుండా మీకు 9 months తర్వాత జాబ్ వస్తుంది అని చెప్పారు. అట్లనే అని ఓకే అనుకున్నాము. దాని తర్వాత లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లోన్ ప్రాసెస్ వితిన్ 1 dayలో అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము క్లాసెస్కి జాయిన్ అయిపోయాము. మొన్న రీసెంట్గా ఆల్రెడీ మాకు ఒక మిడ్ టర్మ్ హ్యాకథాన్ అయిపోయింది. ఆ హ్యాకథాన్లో కొంచెం లోయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళని మొన్న వితిన్ 15 days బ్యాక్ వాళ్ళని టర్మినేట్ చేశారు. రీజన్ ఏంటి అని అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే మీ మిడ్ స్కోర్ బాగాలేదు, స్కోరింగ్ బాగాలేదు, సో ఏ కంపెనీ అయినా నార్మల్గా ఉంచుకోదు అని చెప్పేసి అలా లైట్ తీసుకున్నాం. దాని తర్వాత వితిన్ నెక్స్ట్ 15 daysలోనే మళ్ళీ మాకు ఆ టైంలో మాకు ఏం చేశారంటే మేము కూల్ అవ్వాలని చెప్పేసి ఒక మెయిల్ పంపించారు. మెయిల్లో ఏముందంటే కంగ్రాచులేషన్స్ యూఆర్ ఆన్బోర్డింగ్లో మీరు ఉన్నారు, వితిన్ కొన్ని డేస్లో మేము మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసేస్తాము అని చెప్పేసి మెయిల్ ఇచ్చారు. మీరు ఇప్పటివరకు చూసారు కదా అది. ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత మేము ఓకే అని అనుకున్నాము. అనుకున్న తర్వాత మళ్ళీ ఏమైందనంటే వితిన్ నిన్న మీటింగ్ అయింది. నిన్న మీటింగ్ అయిన టైంలో వాళ్ళుండి మొత్తానికి రిసెషన్ అవ్వడం వల్ల అందరినీ తీసేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. మాకేంటంటే ప్రూఫ్ కావాలి అండ్ మాకు కాంపన్సేషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి ఇక్కడ కొంతమంది హోప్స్తో నేను ఎంటెక్ చేశానండి. నాకు 1 year ఇక్కడే పోయింది. ఇప్పుడు బయటికి వెళ్తే నాకు ఏముంటుంది? 2 years ప్లస్ ఎక్స్పీరియన్స్లో అడుగుతున్నారు బయటికి వెళ్తుంటే. ఇప్పుడు ఏం చేయాలి మేము అందరం? ఇక్కడ అందరి పరిస్థితి అదే. మిమ్మల్ని ఫస్ట్ రిక్రూట్ చేసుకొని టర్మినేట్ చేస్తారా? ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నారండి. ఎన్ని రోజులు మీరు జాబ్ చేశారు? మేము 1 year చేసాం. 1 year ఉన్నాం. 1 year ఎంత పే చేశారు? రూపాయి పే చేయాలి. ఇప్పుడు పే చేయలేదు. ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఇన్సెంటివ్స్ కూడా ఏమి ఇవ్వాల. సో ఇక్కడ ప్రతి ఒక్కరి పరిస్థితి అదేనండి. డిఫరెంట్ కాలేజెస్ మొత్తం స్టేట్ అంతా డిఫరెంట్ కాలేజెస్, ఏపీ నుంచి తెలంగాణ నుంచి డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చాం. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు అడుగుతానికి వచ్చాం. ఒక్కళ్ళు రాలేదండి. పొద్దున్న నుంచి ఇక్కడ అందరం నుంచున్నాం. ఒక్క CEO రా, దక్షిణామూర్తి రాలా, మమ్మల్ని సెలెక్ట్ చేసిన హెచ్ఆర్లు రాలా, ఎవ్వరు రాలా. ఇప్పుడు మాకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా సరే దీనివల్ల మేము వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే వేరే కంపెనీస్ అడిగినా సరే మీరు అసలు ఎక్స్పీరియన్స్ ఏం చేశారు, ఏ కంపెనీ చూపించారంటే మాకు చెప్పుకోలేకపోతున్నాం. అసలు ఆ కంపెనీ ఏంటనేసి అడుగుతున్నారు మమ్మల్ని. అండ్ దీనివల్ల మాకు లాస్ట్ 9 months నుంచి ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే బేర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ 9 months వల్ల మాకు అక్కడ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, ఇక్కడ మేము సఫర్ అవుతున్నాం. అండ్ మేము పార్ట్ టైమ్స్ చేసుకుంటున్నా సరే మమ్మల్ని పార్ట్ టైమ్స్ వీళ్ళు బలవంతంగా మానిపించారు. మీరు పార్ట్ టైమ్స్కి వెళ్ళొద్దు అనేసి మీటింగ్ పెట్టి మీరు పార్ట్ టైమ్స్కి వెళ్తున్నారు, మీరు పార్ట్ టైమ్స్కి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే కనుక మీకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనేసి మమ్మల్ని బలవంతంగా పార్ట్ టైమ్స్ కూడా మానిపించేశారు ఇక్కడ. సో మాకు ఇక్కడ మాకు ఇప్పుడు ఏంటి కావాలంటే మా లోన్ అనేది క్లియర్ అవ్వాలి. క్లియర్ అవ్వి అది పక్కా ఎన్ఓసి కరెక్టా కాదా, బ్యాంక్ వాళ్ళు వచ్చి మాకు అది కంప్లీట్గా మా ముందు ఇక్కడ ప్రూవ్ చేయాలి.
ప్రూవ్ చేసి మీకు ఇలా లోన్ క్లియర్ అయిపోయింది అనేసి అన్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు మాకు వేరే కంపెనీకి వెళ్ళి చూపించినా సరే జెన్యున్గా ఉండేటట్టు మాకు అది చూసుకోవాలి, ఇది కంపెనీకి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ 9 months వరకు మాకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అవన్నీ క్లియర్ చేయాలి. వాళ్ళే మా కాంపన్సేషన్ కింద మాకు ప్రతిదీ కావాలి మాకు. అండ్ ఈ 9 months మొత్తం మేము బేర్ చేసుకున్న ఎక్స్పెన్స్ అన్నీ వాళ్ళు ఇస్తానన్న మొత్తం అమౌంట్ అంతా మాకు ఇవ్వాలి. ఇప్పుడు అది లేకపోతే మాకు చాలా కష్టం, ఎందుకంటే అవతల మాకు పేరెంట్స్ సఫర్ అవుతున్నాం, ఇక్కడ మేము సఫర్ అవుతున్నాం. ఇప్పుడు మాకు ఏంటండి వేరే ఇంటర్వ్యూ వెళ్ళాల్సిన టైంలో మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం అండి. ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి మాకు. మీరు ఏ కాలేజ్ నుంచి? మేము వైజాగ్ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఉన్న వాళ్ళందరూ ఏ కాలేజ్ నుంచి అంటే చాలా కాలేజ్ నుంచి వచ్చారండి. విజయవాడ నుంచి వచ్చారు, అనంతపూర్ నుంచి వచ్చారు, అమరావతి, చాలా కాలేజ్ నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఇక్కడ వచ్చి, ఎందుకంటే మాకు ఇక్కడ ఎలాగుంటుందో తెలియదు. మేము అందరూ ఇప్పుడే ఫ్రెషర్స్ కింద వచ్చి ఇప్పుడు మాకు వేరే రిక్రూట్మెంట్ చేసుకుందాం అనేసి అన్నా సరే మాకు ఫ్రెషర్స్ని ఇప్పుడు ఈజీగా అయితే తీసుకోవట్లేదు. ఈ మాకు మొన్న మీటింగ్ అయినప్పుడు మేము రికార్డ్ చేసిన కాన్ఫరెన్స్ మీటింగ్స్ అండి. ఇందులో మాకు ఏం చెప్పారంటే మీకు ఈ టైం కల్లా పక్కాగా మీకు ఎన్ఓసి అనేది వస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేసి ఇస్తామనేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు 15 days అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఇప్పుడు ఇంత చెప్పారు కదా, వీళ్ళు చెప్పింది ఏమీ అవ్వలేదు. మాకు ఎన్ఓసి వచ్చింది అన్నారు. ఎన్ఓసి వచ్చింది, అది చాలా 90% రాలేదు. అవి వచ్చిన ఎన్ఓసి కూడా మాకు బ్యాంకులు చూపిస్తే ఇలా మీకు ఏలో అమ్మ ఇది మీకు సిబిల్లో చూపిస్తుంది, అది దాన్ని ఏమో అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారో అది పక్కాగా జరగాలి, అందరూ రావాలి. ఇది పరిస్థితి. స్టూడెంట్స్ అందరు ధర్నా చేయడంతో CEO వస్తా అని చెప్పి ఇప్పటి వరకు రాలేదు. అది కూడా జూమ్ కాల్లో మీటింగ్ ద్వారా అరేంజ్ చేస్తున్నారు. లోపల మనం విజువల్స్ చూస్తున్నారు. అయితే స్టూడెంట్స్ అయితే మాకు జూమ్ కాల్ వద్దు, CEO డైరెక్ట్గా రావాలి, మాకు ఆన్సరబుల్గా ఉండాలి. ఎందుకంటే మా దగ్గర ఇంత డబ్బు తీసుకొని మాకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. అట్లీస్ట్ మేము జాబ్ చేసినందుకు మాకు జీతం కూడా ఇవ్వకుండా, స్టైఫండ్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వాడుకున్నారు. ఇలాంటి పెద్ద కంపెనీస్ పేర్లు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారంటూ స్టూడెంట్స్ ఆందోళనకి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం CEO కోసం వెయిట్ చేద్దాం. ఓవర్ టు స్టూడియోస్. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, గచ్చిబౌలి, హైదరాబాద్.